క్లాస్ పార్షియల్ ఇంప్లిమెంటేషన్. ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసిన క్లాసులన్నీ కూడాను ఒకే ఫైల్లో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగింది. అలా కాకుండా ఒక ఫైల్లో ఉన్న ఒక క్లాస్ నేమ్కి అంటే కొంత ఇంప్లిమెంటేషన్ అక్కడ చేసుంటాం. తర్వాత మీకు అదే క్లాస్కి వేరే ఫైల్లో ఏదన్నా దానికి కంటిన్యూషన్ ఇంప్లిమెంటేషన్ మీరు ఇవ్వాలి అనుకుంటే అది ఈ క్లాస్ యొక్క పార్షియల్ ఇంప్లిమెంటేషన్ ద్వారానే జరుగుతుంది. అంటే ఒక క్లాస్కి డెఫినేషను ఒక ఫైల్లో కాకుండా 2 లేదంటే అంతకంటే ఎక్కువ ఫైల్స్లో మనం ఇచ్చుకునే విధంగా ఈ యొక్క క్లాస్ పార్షియల్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ పార్షియల్ అనే కీవర్డ్ ద్వారా నేను ఈ క్లాస్ని సిలిండర్ అనే క్లాస్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో 2 ఫీల్డ్స్ లేదంటే డేటా మెంబర్స్ ఇవ్వడం జరిగింది. మరి కన్స్ట్రక్టర్ కూడా ఇచ్చాం. కన్స్ట్రక్టర్ ద్వారా ఈ యొక్క పారామీటర్స్లో ఇచ్చిన వాల్యూస్ని వీటికి అసైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రేడియస్ హైట్ అనే 2 ప్రాపర్టీస్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ సిలిండర్ అనే క్లాసు ఈ ఫైల్లో మనం క్రియేట్ చేయడం జరిగింది. మరి కంటిన్యూషన్ అంటే ఇప్పుడే కాకపోవచ్చు, రేపు ఎప్పుడైనా సరే ఈ ఫైల్ని ఓపెన్ చేసి దాని యొక్క కంటిన్యూషన్ రాయకుండా మీకు దీంట్లో ఈ యొక్క సిలిండర్ అనే క్లాస్కి ఎక్స్ట్రా మీరు కోడింగ్ ఏదన్నా ఇవ్వదలుచుకుంటే ఎప్పుడైనా ఇంకొక ఫైల్ తీసుకున్నాను చూడండి. మళ్ళీ ఇక్కడ పార్షియల్ కీవర్డ్ ద్వారానే ఈ యొక్క సిలిండర్ క్లాస్ని కంటిన్యూ చేసాం. కంటిన్యూ చేసి ఇంకొక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఎక్స్ట్రాగా పెట్టడం జరిగింది. ప్లస్ వాల్యూమ్ అనే మెథడ్ని కూడా ఇక్కడ ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఒక క్లాస్ యొక్క డెఫినేషన్స్ 2 లేదంటే అంతకంటే ఎక్కువ ఫైల్స్లో పెట్టడం వల్ల కంటిన్యూటీ అనేది మీరు ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఫైల్నే ఓపెన్ చేసి దాంట్లోనే కోడింగ్ రాయాల్సిన అవసరం లేకుండా పోతుంది. మరి ఇప్పుడు మామూలుగా మీరు మన మెయిన్ ప్రోగ్రాంలో చూడండి, ఇక్కడ ఒక స్టాటిక్ ఇనిషియలైజ్ అనే ఒక మెథడ్ని సిలిండర్ టైప్కి తీసుకొని దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రేడియస్ హైట్ అనే వాల్యూస్ని ఇది రిటర్న్ చేసే విధంగా ఈ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం. తర్వాత షో అనే ఒక స్టాటిక్ మెథడ్ ద్వారా ఇక్కడ ఆబ్జెక్ట్ని ఈ సిలిండర్ క్లాస్కి పారామీటర్గా తీసుకొని వాల్ అనే ఆబ్జెక్ట్ని దాని ద్వారా మన యొక్క వాల్యూస్ని షో చేస్తున్నాం. సో మెయిన్ మెథడ్లో సిలిండర్కి ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దానికి ఈ యొక్క ఇనిషియలైజ్ మెథడ్ ద్వారా వచ్చిన ఈ యొక్క వాల్యూస్ని రిటర్న్ చేసిన ఈ వాల్యూస్ని అసైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తాం. నెక్స్ట్ షో అనిచ్చి ఈ మెథడ్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీనికి ఈ యొక్క ఆబ్జెక్ట్ని పారామీటర్గా ఇచ్చాం. సో చూడండి, ఓకే, ఈ విధంగా ఒక క్లాస్ డెఫినేషన్ 1 కంటే ఎక్కువ ఫైల్స్లో మీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది.